హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? యాక్చువల్లీ ఈరోజు మేము హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్ళాము. నంద్యాల నుంచి మేము యాగంటికి ఇంకా మహానంది పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నాము. దీని గురించి వివరంగా మా అమ్మ చెప్తారు, వినండి. యాగంటికి వెళ్ళాలంటే నంద్యాల నుంచి పాణ్యము బనగానపల్లె మీద వెళ్ళాలండి. ఇంకొక రోడ్డు ఉంది కానీ అది కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని ఇది మంచిగా వెళ్ళడానికి బాగుంటుంది. ఈ బనగానపల్లెలో బ్రహ్మంగారు నివసించారండి. ఇందులో ఈ బనగానపల్లె నుంచే యాగంటికి దగ్గరే ఉంటుంది. ఈ ఆలయంలో ఈ యాగంటి ఆలయానికి వెళ్ళేటప్పుడు మనకు చెట్లు అన్నీ మొక్కజొన్న పొలాలలో వాటర్ బాగుంటుంది. ఇక్కడ మొక్కజొన్న, జొన్న, తర్వాత వరి, ఈ పంటలన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ ఈ యాగంటిలోని ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ఆయన పేరు హరిహర బుక్కరాయలు. ఈ ఆలయం పేరు ఉమామహేశ్వర ఆలయం అంటారు. ఈ ఆలయంలో అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రాంతంగా కూడా చెప్తారు. ఇక్కడ కాకులు ఉండవండి, అది చాలా ప్రత్యేకం అన్నమాట. ఎందుకంటే ఆయన తపస్సు చేసుకునేటప్పుడు ఈ కాకులు కావు కావుమని అరుస్తూ ఉండేవి. అందుకని ఆయన వాటిని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండకూడదని కాకులను శపించాడంట. అందుకే అక్కడ కాకులు అనేవి మనకు అసలు ఉండవు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నంది అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు యాగంటికి వెళ్ళేటప్పుడు సాయిబాబా విగ్రహం కూడా మనం చూడొచ్చు. తర్వాత అరుంధతి సినిమాలో మనకు కోట ఉంది కదండి, అది కూడా బనగానపల్లె దగ్గరలోనే ఉంది అనమాట. కొండ మీద ఉంటుంది. అది కూడా మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం. మేము ఇక్కడ నందిని బసవన్న అని పిలుస్తారండి. ఈ నంది ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి 1 అంగుళం చొప్పున పెరుగుతుందని పురావస్తు శాఖ నిర్ధారించిందని నమ్ముతారు. ఈ నందిని మీకు ఫోటోలో చూపిస్తానండి. ఆ నందిని చాలా పెద్దగా ఉంటుందన్నమాట. అసలు మామూలుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా నందిని బసవన్న అని పిలుస్తారని చెప్పాను కదండి. బసవన్న రంకె వేస్తే ఈ కలియుగం అంతమవుతుందని కాలజ్ఞానంలో రాశారు బ్రహ్మంగారు. అందుకే అక్కడ ప్రాముఖ్యత ఎక్కువ అన్నమాట. బసవన్నను అందరు చూడాలి అని. మేము అక్కడికి వెళ్ళాలి అంటే గుడికి కింద కార్ పార్కింగ్ చేసినప్పుడు చాలా మెట్లు ఉంటాయని అందరూ అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఎట్లయినా సరే దేవుని దర్శించుకోవాలని నేను అనుకున్నా. అందుకే మా వారు ఏం చేశారంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే 70 నుంచి 75 మధ్యలో ఉంటాయి మెట్లు అన్నారు. అయినా పర్వాలేదు, నేను వెళ్ళాల్సిందే, నేను చూడాలని అనుకున్నాను. అక్కడి నుంచి ఫస్ట్ కార్ దగ్గర నుంచి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ కోనేరు వస్తుంది. ఆ కోనేరుకి వాటర్ సప్లై ఉంటుంది, కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు. అది కొండలలో నుంచి వస్తుందని చెప్తారు, కానీ ఇంతవరకు దాని గురించి కనిపెట్టిన వాళ్ళు ఎవరు లేరు. దీని పుష్కరిణిలో నీరు ఇక్కడున్న ప్రాంతంలోని పొలాలకి అంతా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి శివాలయంలో మనకు లింగ రూపంలో దర్శనమిస్తాడు పరమేశ్వరుడు, కానీ ఇక్కడ మాత్రము పార్వతీ పరమేశ్వరుల రూపంలోనే, అంటే అర్ధనారీశ్వర తత్వంతోనే మనకు దర్శనమిస్తాడు. ఎందుకంటే ఈ మహాముని తపస్సు చేసేటప్పుడు, ఈ అగస్త్య మహాముని తపస్సు చేసేటప్పుడు ఆయనకి పరమేశ్వరుని ప్రార్థించాడంట, మాకు లింగ రూపంలో కాకుండా మీరు ఇలాగే నాకు దర్శనమిచ్చినట్లుగానే ఇక్కడ విగ్రహం ఉండాలి అని చెప్పేసి. అందుకనే వాళ్ళు అక్కడ అలాగే ఉన్నారనమాట. కానీ ఇక్కడ లోపలికి కెమెరాలు మా సెల్ కానీ అట్లా తీసుకెళ్ళలేదండి, అక్కడ తీయడానికి వద్దన్నారు. బసవన్న ఇప్పటికే అసలు అక్కడంతా ఆ ప్లేస్ మొత్తం అన్నమాట. ఫోటోలు చూశారు కదండి, ఆ స్వామి యొక్క పాదం దగ్గరే నేను నిలబడి ఫోటో తీశారు నన్ను.
తర్వాత మాతో పాటు మా తోడికోడలు మా బావగారు వచ్చారనమాట. వాళ్ళని కూడా ఫోటోలో ఉన్నాయి. ఆ బసవన్నను చూస్తుంటే నిజంగా అసలు చాలా సంతోషం వేసింది నాకైతే. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. అక్కడి నుంచి మేము నందిని దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చాం. అక్కడ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ పైన వెంకటేశ్వర స్వామి గుహ, అగస్త్య మహాముని గుహలు ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పైకి ఎక్కడానికి కొండ మీదకి చాలా మెట్లు ఉన్నాయి. ఇంకా వెళ్ళలేనని కింది నుంచే ఊరికి అలా దండం పెట్టుకొని అక్కడే జస్ట్ అట్లా ఫోటో దిగాము. అక్కడి నుంచి ఇంకా నెమ్మదిగా మళ్ళీ మెట్లు దిగుతూ వచ్చేసామండి. తర్వాత కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే అక్కడ కోతులు అనమాట, అంటే కొండముచ్చులు తెలుసు కదండి మీకు, కొండముచ్చులు అవి ఉన్నాయన్నమాట. అవి కానీ ఎవరిని ఏమీ అనడం లేదండి. ప్రశాంతంగా వాటికి ఏదో ప్రసాదం ఇస్తే అవి తీసుకొని తింటూ ఉన్నాయన్నమాట. ఇదేనండి యాగంటి. కానీ మీరు ఎప్పుడైనా యాగంటి వెళ్తే బసవన్నను తప్పకుండా దర్శించుకోండి, చాలా బాగుంది. యాగంటి దర్శించుకున్న తర్వాత మేము బయలుదేరామండి. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మాకు అక్కడ పాండ్యంకి ముందుగా చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయం ఉందని చెప్పారు. అక్కడ కూడా చాలా బాగుంటుంది అమ్మవారు అంటే అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ సెల్ ఫోన్లు కానీ ఏ మాకు కెమెరాలు కానీ అలౌ చేయలేదు. అందుకని మేము ఊరికే అమ్మవారిని ఊరికే బయట నుంచి వీడియో తీసాము. అమ్మవారిని లోపలికి వెళ్ళి మేము దర్శించుకున్నాము. ఆ అమ్మవారి పేరు చౌడేశ్వరి దేవి అమ్మవారు. ఈ అమ్మవారిని శంతన మహారాజు వాళ్ళు అప్పుడు స్థాపించారంట అమ్మవారిని. కానీ అమ్మవారిని ఇక్కడ తీసుకువచ్చి ప్రతిష్ఠించారు అని చెప్తూ ఉన్నారండి. వాళ్ళ వంశస్థులే అందరూ వచ్చి దర్శించుకున్నారు అని చెప్పారు. అక్కడ ఒక గుహ ఉంది, లోపలికి దారి, అమ్మవారి పాదాలు కూడా అక్కడ ఉంటాయని చెప్పారండి. మేమైతే గుహలోకి వెళ్ళలేదు. అక్కడి నుంచి మేము ఇంకా బయలుదేరి నంద్యాలకు వెళ్ళిపోయామండి. మరుసటి రోజు మహానందికి వెళ్ళాము. మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లా నందు నంద్యాల, ఇప్పుడు నంద్యాల జిల్లా అయింది కదండి, నంద్యాల జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా పరమేశ్వరుడే లింగ రూపంలోనే ఉంటారు. ఇది నల్లమల్ల ఫారెస్ట్కు దగ్గరలో ఉందన్నమాట. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిసాడని చెప్తారు. కానీ చిన్నగా ఉంటుందండి. అప్పుడు ఆవు ఆ లింగం మీద పాదం పెట్టడం వలన ఆ ముద్ర కూడా అలాగే ఉందన్నమాట. అందుకనే అక్కడ చాలా చిన్నగా ఉంటుంది స్వామివారిని. ఈ స్వామిని మనం మహానందీశ్వరుడు అని పిలుస్తారు. అమ్మవారిని మాత్రం కామేశ్వరి దేవి అమ్మవారని పిలుస్తారు. ఇది 7వ శతాబ్దం నాటిది. ఇక్కడ శివలింగము ఎత్తు కొంచెం తక్కువగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి మనము వెళ్తూ ఉంటాం కదండి, ఆ వెళ్ళేటప్పుడు లోపల గేట్లో నుంచి వెళ్ళేటప్పుడు మనం లోపలికి వెళ్ళంగానే మనకు కెమెరాలు తర్వాత సెల్ ఫోన్లు ఏమీ అలౌ చేయరు. అక్కడే ఇచ్చేసి వెళ్ళిపోవాలి మనము. అక్కడికి వెళ్ళంగానే రైట్ సైడు శివుడు, లెఫ్ట్ సైడు పార్వతీదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారండి. అంత బాగున్నాయి అసలు. సెల్ ఫోన్ లేదు కదా, అందుకే తీయలేదు. అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే కోనేరు ఉంది, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళంగానే పెద్ద కోనేరు ఉంటుంది అన్నమాట. ఈ వాటరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అది ఎలా అంటే సూది కింద దాంట్లో వేసిన మనం మామూలుగా రూపాయి బిళ్ళలు వేస్తాం కదండి, అవి వేసిన స్పష్టంగా కనిపిస్తాయి. అది వాటర్ కదలిక లేదనుకోండి, అసలు అక్కడ వాటర్ ఉన్నట్లే మనకు తెలియదు అన్నమాట. అంత స్వచ్ఛంగా ఉంటుంది. ఎంతమంది దాంట్లో స్నానం చేసినా కూడా నీరు మాత్రం అసలు కలుషితమే కాదనమాట. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందని ఎవరికీ తెలియదు. అది శివలింగం కింది నుంచి ప్రవహిస్తుందని చెప్తారు, కానీ దాన్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదండి. లోపల అమ్మవారిని స్వామివారిని మేము దర్శించుకున్నాము. బయటికి వచ్చిన తర్వాత అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ వినాయకుడిని కూడా దర్శించుకున్నాము. తర్వాత బయటికి వచ్చేసామండి. మా వారి ఫ్రెండ్ ఉంటారనమాట, ఆయన కూడా ఫోన్ చేయగానే ఇక్కడ దగ్గరలో ఉంటారు, వచ్చారనమాట.
ఇంకా మేము అందరం మా బావగారు అక్క నేను మా వారు మా వారి ఫ్రెండ్ అందరము అక్కడ ముందు ఫోటోలో ఉన్నాం చూడండి. అక్కడ దిగి అక్కడ దేవుడి గుడి ముందనమాట ఇది. లోపలికి ఎవరిని అలౌ చేయరు కదండి ఫోటోలను వాటిని, అందుకని బయట తీసుకున్నాం అనమాట మేము ఫోటోలు. మా అమ్మ ఎంతో చక్కగా చెప్పారు కదండి వివరంగా. మీ అందరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి కలిసి ఈ పుణ్యక్షేత్రాన్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.